శ్రీలంకపై మొదటి రోజే టీమిండియా దుమ్మిరేపింది. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా భారీ స్కోర్తో అదరగొట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా రోజు ముగిసే సమయానికి 73 ఓవర్లలో 288 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ స్కోర్ కంటే ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పేరు ఒక్కటే, దేవదత్ పడిక్కల్. తన టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేస్తూ అద్భుతమైన క్లాస్, కంట్రోల్, అగ్రెషన్తో బ్యాటింగ్ చేసిన పడిక్కల్ రోజు ముగిసే సమయానికి 178 బంతుల్లో 131 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అసలు ఈ ఇన్నింగ్స్లో స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా టీమిండియా ఇన్నింగ్స్ను యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ప్రారంభించారు. జైస్వాల్ మొదటినుంచే మంచి టచ్లో కనిపించాడు. కానీ టీమిండియా అభిమానులకు షాక్ ఇచ్చేలా ఒక అనుకోని రనౌట్ జరిగింది. కేఎల్ రాహుల్ ఒక షాట్ ఆడిన తర్వాత ఇద్దరు బ్యాటర్ల మధ్య కమ్యూనికేషన్ సరిగా లేకపోవడంతో ఇద్దరూ ఒకే ఎండ్కి చేరుకున్నారు. ఆ గందరగోళంలో యశస్వి జైస్వాల్ 32 పరుగులకే రనౌట్ అయ్యాడు. ఇది నిజంగా ఎవరినో ఒకరిని పూర్తిగా తప్పుబట్టే పరిస్థితి కాదు. ఇది ఒక అన్ఫార్చునేట్ మిస్కమ్యూనికేషన్. ఒక్క క్షణం కమ్యూనికేషన్ మిస్ అవడంతో బాగా ఆడుతున్న జైస్వాల్ తన వికెట్ను కోల్పోవాల్సి వచ్చింది. అయితే జైస్వాల్ అవుట్ అయిన తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్తో పరిస్థితిని పూర్తిగా మార్చేశాడు. కేఎల్ రాహుల్తో కలిసి పడిక్కల్ మంచి పార్ట్నర్షిప్ నిర్మించాడు. రాహుల్ కూడా చాలా కంట్రోల్గా బ్యాటింగ్ చేస్తూ 77 పరుగులు చేశాడు. కానీ తర్వాత క్రాంప్స్ కారణంగా రాహుల్ హర్ట్ అయ్యి మైదానం వీడాల్సి వచ్చింది. అక్కడినుంచి శుభ్మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. గిల్ కూడా కొద్దిసేపు మంచి షాట్లు ఆడుతూ కనిపించాడు. కానీ 16 పరుగులకే అవుట్ అయ్యాడు. అక్కడితో మరోసారి టీమిండియాకు కొంచెం ప్రెషర్ వచ్చే అవకాశం కనిపించింది. కానీ రిషభ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. పంత్ వచ్చినప్పటినుంచి స్కోరింగ్ రేట్ మళ్లీ పెరిగింది. రోజు ముగిసే సమయానికి పంత్ 27 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. కానీ ఈరోజు అసలు స్టార్ మాత్రం దేవదత్ పడిక్కల్. పడిక్కల్ సెంచరీ కొట్టిన తర్వాత కూడా అతనిలో ఇంటెన్సిటీ తగ్గలేదు. అతను అవసరం లేని షాట్లకు వెళ్లకుండా చాలా కంట్రోల్గా బ్యాటింగ్ చేశాడు. శ్రీలంక స్పిన్నర్లు ఎలాంటి డెలివరీ వేసినా దానికి తగ్గట్టుగా షాట్ సెలెక్షన్ చేసుకుంటూ పరుగులు రాబట్టాడు. అందుకే అతని ఇన్నింగ్స్లో ఒక ప్రత్యేకత కనిపించింది. కేవలం అగ్రెషన్ కాదు, కేవలం డిఫెన్స్ కాదు, రెండింటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. దేవదత్ పడిక్కల్ ఈ సెంచరీతో టెస్టుల్లో నంబర్ 3లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇండిపెండెన్స్ డే రోజున టెస్టు సెంచరీ చేసిన ప్రత్యేకమైన బ్యాటర్ల జాబితాలో చోటు సంపాదించాడు. 2002 తర్వాత సౌరవ్ గంగూలీ తర్వాత టెస్టుల్లో నంబర్ 3లో సెంచరీ చేసిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా కూడా రికార్డు సాధించాడు. గాలేలో రోజులు గడిచే కొద్దీ పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉంటుంది. అందుకే టీమిండియా రేపు వీలైనంత ఎక్కువ పరుగులు చేయడం చాలా ముఖ్యం. కానీ ఈరోజు మాత్రం దేవదత్ పడిక్కల్దే సెంచరీ కొట్టి భారత జట్టులో నంబర్ 3 స్థానానికి నేను కూడా స్ట్రాంగ్ కంటెండర్నే అని పడిక్కల్ చెప్పేశాడు. రేపు అతను డబుల్ సెంచరీ దిశగా వెళ్తాడా, లేక శ్రీలంక స్పిన్నర్లు కంబ్యాక్ ఇస్తారా? రేపటి ఆటలో ఇదే అసలు ఆసక్తికరమైన విషయం. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం పవన్స్ పవర్ ప్లేని సబ్స్క్రైబ్ చేయండి.